హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన అతడు ఆమె ప్రియుడు నవల చదువుకుంటున్నాం కదా. 9వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. సార్ అంటూ లోపలికి ప్రవేశించాడు రవితేజ. ఫైల్ చూస్తున్న అశ్వత్థామ తలెత్తి, కూర్చో తేజ అన్నాడు ఎదురు సీటు చూపిస్తూ. రవితేజ చేతిలో ఒక ఫైల్ ఉంది. చిన్న పొరపాటు జరిగింది సార్. ఏమిటది? మా దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న మహర్షి ఎవరో కాదు, భార్యని హత్య చేసిన నేరం మీద ఉరిశిక్ష పడిన ఖైదీ. వాట్? అవును సార్. అతను జైల్లోంచి తప్పించుకుని మా దగ్గరకు వచ్చి చేరాడు. పోలీస్ ఆఫీసర్ నయ్యుండి ఈ విషయం ఇంతకాలం కనుక్కోలేకపోవటం నా పొరపాటు. ఐఎమ్ సారీ సార్ అన్నాడు. అశ్వత్థామ కంగారుగా, నువ్వు చెప్తున్నదంతా నిజమేనా తేజ అని అడిగాడు. అవును సార్. ఆ అనుమానం రాగానే నేను జైలు నుంచి ఆ ఫైల్ తెప్పించాను. ఇదిగో ఫోటో చూడండి అంటూ తనతో పాటు తీసుకొచ్చిన ఫైలు ఆయన ముందుకు తోశాడు. అశ్వత్థామ దాన్ని అందుకొని ఫోటో పరిశీలించి చూశాడు. కుర్చీ వెనక్కి వాలుతూ, మై గాడ్ అన్నాడు. ఒక హంతకుణ్ణి ఇంతకాలం మీ ఇంట్లో మీతో పాటు ఉంచుకున్నారన్నమాట. అవును సార్, అందుకు సిగ్గుపడుతున్నాను కూడా. నువ్వేం చేయగలవు రవి? అసలు స్వరూపం తెలిసే వరకు అందరూ మామూలు మనుషుల్లాగే కనపడతారు కదా. మనం ఇమీడియట్గా వాడిని అరెస్ట్ చేయాలి. మీరు పర్మిషన్ ఇస్తే ఇప్పుడే ఇన్స్పెక్టర్ను పంపిస్తాను. దీనికి పర్మిషన్ ఎందుకు? ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. మనకి ఈ విషయం తెలిసిందని ఆ మహర్షికి అనుమానం రాకముందే తగినంత బలగాన్నిచ్చి ఇన్స్పెక్టర్ని పంపించు. అలా పోలీస్ ఫోర్స్ వస్తుందన్న విషయం అక్కడ ఎవ్వరికీ అనుమానం రాకూడదు. ఏమాత్రం తెలిసినా అతను మళ్ళీ తప్పించుకుంటాడు. వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అన్నాడు అశ్వత్థామ. రవితేజ లేస్తూ ఎస్ సార్ అన్నాడు. అతను గుమ్మం దగ్గరకు వెళుతుండగా రవి అని పిలిచాడు అశ్వత్థామ. రవితేజ వెనక్కి తిరిగి అటెన్షన్లోకి వచ్చి సార్ అన్నాడు. ఆ మహర్షి ఏమాత్రం ప్రతిఘటించిన షూట్ హిమ్ ఎట్ సైట్ అని నేను ఆర్డర్ ఇచ్చానని చెప్పు. అలాగే సార్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రవితేజ. తలుపు మీద చప్పుడవటంతో కమిన్ అంది సిరిచందన. మహర్షి లోపలికి ప్రవేశించాడు. అతను తయారై ఉండటం చూసి ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది. మహర్షి మాట్లాడలేదు. ఎక్కడికని చెప్తాడు? భార్యను చంపిన నేరానికి ఉరిశిక్ష అనుభవించడానికి వెళుతున్నానని చెప్తాడా? నిన్ను చూస్తూ ఇక్కడే ఉండిపోవాలని ఉన్నా బలవంతంగా కోరిక చంపుకొని వెళ్ళిపోతున్నానని చెబుతాడా? ఏమీ చెప్పలేక క్లుప్తంగా ఎక్కడికో ఓ చోటుకి వెళ్ళిపోక తప్పదుగా అన్నాడు. ఇక్కడ బాగాలేదా అడిగిందామె. అలా అని కాదు, వెళ్ళిపోయి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలిగా. ఇక్కడ నా జాబ్ పూర్తయింది. ఇక మరో జాబ్ ఏదైనా వెతుక్కోవాలనుకుంటున్నాను. అందుకే ఈరోజు వెళ్ళిపోతాను. అవసరం లేదు, మా డాడీకి చెప్పాను. ఆయన ఆఫీసులోనే ఏదో ఒకటి చూస్తారు. నువ్వెక్కడికో వెళ్ళి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. అతనికి ఇరుక్కుపోతున్నట్లుగా అనిపించసాగింది. అయినా వెళ్ళాలన్న నిర్ణయం దృఢంగా ఏర్పడటం వల్ల లేదు. ఇలా నిన్ను రవితేజకు దూరంగా ఉండడం చూస్తూ ఇక్కడ ఉండలేను. వెళ్ళిపోతాను సిరి, నన్ను బలవంత పెట్టకు అన్నాడు. టాపిక్ తనకు తెలియకుండానే ఆమె పర్సనల్ మ్యాటర్ వైపు మారటం అతనికి నచ్చలేదు. కానీ ఎంత కాదనుకున్నా అది అటే వెళుతోంది. ఈ లోపులో ఆమె అంది, ఆ విషయం వదిలే మహి, నా మనసు విరిగిపోయింది. భార్యాభర్తల మధ్య ఆత్మీయత, అనుబంధం ఉండాలి కానీ దాపరికాలు కావు. ఆయన ఎందుకు అలా ప్రవర్తించారో స్పష్టంగా చెబితే కాస్తైనా సంతోషించేదాన్ని. కానీ ఎందుకు ఆయన నా నుంచి అన్నీ దాస్తున్నారనిపిస్తుంది. అలా ఎవరి మనసుల్లో వాళ్ళు తాము చేసేది కరెక్టే అని భాగస్వామి నుండి అన్నీ దాచిపెడితే ఇక ఆ కాపురానికి అర్థమేముంది? ఆమె నిట్టూరుస్తూ అంది. ఇందులో అతను దాచిన నిజమంటూ ఏముంది సిరి? నువ్వే అనవసరంగా రవితేజను అపార్థం చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది. అతను సర్ది చెప్పబోయాడు. ఆ విషయం వద్దులే మహి, నీ గురించి మాట్లాడుకుందాం. నువ్వు చెప్పు, వెళ్ళాలన్న ఆలోచన మానుకున్నట్లేనా? లేదు సిరి, నేను తప్పకుండా వెళ్ళి తీరాలి. అక్కడ నా కోసం చాలామంది ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. తొందరలో ఎవరికీ చెప్పి రాలేదు. నేను వెళతాను ప్లీజ్ అతను బతిమాలుతున్నట్లుగా అన్నాడు. నో, నిన్నెక్కడికి వెళ్ళనివ్వను. నా కోసం ఎంతో చేశావు. నీకోసం కనీసం ఉద్యోగం చూడటం అనే చిన్న పనైనా చేయనివ్వు ప్లీజ్. ఇక్కడే ఉండి వైద్యం కూడా చేయించుకుందువు కానీ ప్లీజ్ సిరి, నేను చెప్పేది విను. నేను వినను. ఇంకోసారి వెళతానంటే నేను చచ్చినంత ఒట్టే ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించింది.
అతను నిర్విణ్ణుడై ఆమె వైపు చూశాడు. ముందు నుయ్యి వెనక గొయ్యిలా అయిందతని పరిస్థితి. కళ్ళు రాగానే గుర్తుపట్టాడనేది నిర్వివాదాంశం. అయినా అతను తనని ఎందుకు అరెస్ట్ చేయలేదో కారణం కూడా అతను ఊహించగలడు. ఎప్పుడో ఒకప్పుడు రవితేజ అరెస్ట్ చేయించక మానడు. ఏం చెయ్యాలి? అదే జరిగితే సిరిలో ఇప్పుడు తనపై ఏర్పడిన సదభిప్రాయం సమూలంగా తుడిచిపెట్టుకుపోతుంది. అది అలా ఉంచితే ఇప్పటికే ఆమె రవితేజ మీద కోపంతో ఉంది. తన విషయం బయటపడితే వెనువెంటనే శ్రీవాణి రవిల సంబంధం బయటికి రాక తప్పదు. అప్పుడు ఆమె రవిని పూర్తిగా అసహ్యించుకుంటుంది. వద్దు, అలా జరగటానికి వీల్లేదు. తన జీవితం ఎలాగూ నాశనమైపోయింది. కనీసం సిరి జీవితమైనా చక్కబడాలంటే తను వెళ్ళక తప్పదు. అతను ఆలోచిస్తూ ఉండగానే ఆమె అంది, అవును, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నువ్వు అసలు బయటికి వెళ్ళవు దేనికి? ఆమె నుండి ఆ ప్రశ్న వస్తుందని ఊహించని అతను కాస్త తడబడ్డాడు. ఆమె అతన్ని అబ్జర్వ్ చేస్తుందన్న విషయం స్పష్టమైంది. తడబాటుని మొహంలో ప్రతిఫలించకుండా జాగ్రత్త పడుతూ, అబ్బాయి ఏం లేదు, నాకు చాలా ప్రశాంతంగా గడపడం అంటేనే ఇష్టం. బయటికి వెళితే ఏముంది, వాహనాల రొద, ఫ్యాక్టరీల పొగ, ఊరంతా కాలుష్యంతో నిండిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే ఎక్కువగా బయటికి వెళ్ళను అన్నాడు. చిత్రంగా ఉందే, కాలేజీలో చదివే మహర్షేనా నువ్వు? ఆమె ఆశ్చర్యంగా ప్రశ్నించింది. ఏం మారువేషంలో వచ్చాననుకున్నావా? అతను నవ్వుతూ అన్నాడు. ఆమె కూడా నవ్వి, అలా అని కాదు, అబ్బా, అప్పట్లో కాలేజీలో నువ్వు ఉన్నావంటే ఎంత సందడిగా ఉండేదో. అల్లరిలో అయినా చదువులో అయినా క్లాసులో మనిద్దరికేగా పోటీ. అప్పుడు నీ అల్లరి నాకింకా గుర్తుంది. నీకు గుర్తుందా మహి? ఆ రోజు తెలుగు మాస్టర్ రాకపోతే మనందరం క్లాసులో కూర్చుని కాబోయే లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో చర్చించుకున్నాం. సాదాసీదాగా ఉండే అమ్మాయి కావాలని నువ్వంటే అప్పుడు నేను నీకు బాగా ఫాస్ట్ గర్ల్ దొరుకుతుందిలే అని వెక్కిరించాను. ఆమె గలగలా మాట్లాడుతూ అనాలోచితంగా అన్న చివరి మాట అతని గుండెల్లో సూటిగా దిగింది. శ్రీవాణి ఫాస్ట్ గర్లా? లేదు, ఖచ్చితంగా కాదు. అలా మార్చబడింది అంతే. కాలేజీ వాతావరణం, స్నేహితుల విచ్చలవిడితనం, తండ్రి ఆంక్షలు, ఈ పరిస్థితులన్నీ కలిసి ఆమెలో ఇన్ఫీరియారిటీ పెరిగిపోయి అది కప్పిపుచ్చుకోవటం కోసం బలవంతంగా ఫాస్ట్నెస్లోకి నెట్టబడింది అంతే. అంతకు మించి ఆమె అమాయకురాలు. మహి, ఓ మహి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావు? సిరిచందన అతని మొహం ముందు చెయ్యాడిస్తూ అంది. అతను శ్రీవాణి తాలూకు జ్ఞాపకం నుంచి తేరుకుని ఆమె వైపు చూసి పెదవులపై చిరునవ్వు పులుముకుంటూ, అప్పట్లో నువ్వెంత అల్లరి చేసేదానివో గుర్తు తెచ్చుకుంటున్నాను అన్నాడు. ఏంటి, ఇప్పుడు మాత్రం అల్లరి చేయటం లేదా ఏంటి? ఎక్కడా, నీకెప్పుడు మీ ఆయనతో పోట్లాడటమే సరిపోతోంది. ఇక అల్లరి చేయడానికి సమయం ఎక్కడుంది నీకు? సడన్గా సంభాషణ అటు వెళ్ళేసరికి ఆమె మొహం గంభీరంగా మారిపోయింది. భర్త తాలూకు ప్రసక్తి రాగానే ఆమె కళ్ళల్లో నీలి నీడలు కదలాడటం చూసి అతని మనసు ద్రవించింది. సిరి, ఆమె కళ్ళల్లోకి ఆత్మీయంగా చూస్తూ పిలిచాడు. ఆమె తలెత్తి మెల్లగా అంది. స్నేహితుడిగా నేను కోరిక కోరతాను, తీరుస్తావా అని అడిగాడు. చెప్పు మహి. ఏమీ లేదు, నువ్వు తిరిగి రవితేజ దగ్గరికి వెళితే బాగుంటుంది కదా. ఆ మాట ఆమె మనసులోని గాయాన్ని కెలికినట్లుగా చేస్తుందని తెలిసినా ఆమె జీవితం అలా నిస్సారంగా గడిచిపోవటం అతను చూడలేకపోతున్నాడు. ఆమెలో తిరిగి చైతన్యం తీసుకురావటానికి మాత్రం ఏం చెయ్యాలో అతనికి అర్థం కావటం లేదు. జైలు నుంచి తప్పించుకుంది ఆమెను ఇలాంటి పరిస్థితుల్లో చూడటానికి కాదు. అతను అన్నమాట వినగానే ఆమె చివ్వున తలెత్తింది. కళ్ళ నిండా నీళ్లు. ఏ క్షణాన్నైనా దూకటానికి సిద్ధంగా ఉన్న జలపాతాల్లా కనిపించాయి ఆమె కళ్ళు అతనికి. అతను నొచ్చుకుంటున్నట్టు చూసి, బాధ పెట్టేనా సిరి అన్నాడు. ఆమె జారే కన్నీటిని తుడుచుకుంటూ, బాధ నాకు కొత్త కాదు మహి, కానీ మిత్రుడు అయ్యుండి నేను చేసే పనిని సమర్థించలేకపోతున్నావే, అదే నా బాధంతా అంది. లేదు సిరి, నువ్వెప్పుడూ రాంగ్ డెసిషన్ తీసుకుంటావని నేను అనుకోలేదు. కానీ ఇది అన్నింటిలా కాదు కదా. జీవితానికి సంబంధించిన సమస్య. కొన్ని విషయాల్లో సర్దుకుపోక తప్పదు. నా మాటకేం గాని మహి, నీ విషయం చెప్పు. ఆ మాటతో తాత్కాలికంగా ఆమె తాలూకు ఆలోచనల నుంచి బయటపడ్డాడు. నా గురించేముంటుంది, ఒంటరివాడిని నిట్టూరుస్తూ అన్నాడు అతను. అదిగో ఆ నిరాశే వద్దు. మేమంతా లేమా? నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి మంచి ఉద్యోగం ఒకటి చూసి మా ఇంట్లోనే ఉంచేసుకుంటాను మీ ఇద్దరిని. అతను సమాధానం చెప్పలేదు.
ఒక అబద్ధం ఆమె జాలి చూపుల నుండి తప్పించగలిగినప్పుడు ఎందుకు నిజం చెప్పాలి అనుకుంటూ మౌనంగా ఉండిపోయాడు. ఏంటి సమాధానం చెప్పు. అవును, అప్పుడప్పుడు నువ్విలా యోగముద్రలోకి వెళ్ళిపోయినట్టు మారిపోతావు దేనికి? ఏమీ లేదు. ప్రశ్న జవాబు నువ్వే చెప్పినప్పుడు మాట్లాడడానికి ఏముంటుందని ఊరికే ఉంటాను అంతే. అతను తడబడ్డాడు. అది కాదు, మాట్లాడినప్పుడే కాకుండా ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా నువ్వు అలాగే ఉంటావు. శూన్యంలోకి చూస్తూ కూర్చుంటావు. నిన్ను అరకులో చూసినప్పటి నుండి గమనిస్తూనే ఉన్నాను. అడగాలంటే అవకాశం రాలేదు. ఎందుకు మహి అలా ఉంటావు? ఏమీ లేదు, ప్రశాంతంగా ఉండడం అంటే నాకు ఇష్టం, అంతకుమించి ఏం లేదు. అతను తప్పించుకోవాలని చూశాడు. మాట మార్చడంలో మాత్రం సిద్ధహస్తుడివి. ఆమె నవ్వింది. ఇబ్బందికరమైన సంభాషణ పక్కకు మళ్ళడంతో అతను తేలిగ్గా ఊపిరి పీల్చుకుని ఆమె నవ్వుతో శృతి కలిపాడు. అదే వారిద్దరి మధ్య చివరి నవ్వు అని చెప్పడానికే అప్పుడే ఆ కాంపౌండ్లో ఓ జీప్ ప్రవేశించింది. సిరిచందన కిటికీలోంచి జీపు వస్తున్న శబ్దానికి బయటకు చూసింది. దాని మీద పోలీస్ అని రాసి ఉండటంతో తమ కారు పాడైందేమో, భర్త అందులో వస్తున్నాడేమో అనుకుంది. కానీ మరో ఇన్స్పెక్టర్ దిగటంతో ఆమె గెస్ట్ హౌస్ బయటకు వచ్చింది. ఇన్స్పెక్టర్ ఆమె దగ్గరకు వస్తూ, మేడం, మహర్షి అనే వ్యక్తి ఇక్కడున్నాడా అని అడిగాడు. ఆమె అనుమానంగా ఎందుకు అని అడిగింది. అతన్ని అరెస్ట్ చేయటానికి. సిరిచందన షాక్ తిన్నట్టుగా ఎందుకు అంది. అతను జైలు నుండి పారిపోయిన ఖైదీ మేడం అన్నాడు ఇన్స్పెక్టర్. సిరిచందన ఉలిక్కి పడింది. బ్రుకుటి ముడిపడింది. ఏం మాట్లాడుతున్నారు మీరు ఇన్స్పెక్టర్ అంది కటువుగా. అవును మేడం, అతనికి భార్యను చంపిన నేరం మీద ఉరిశిక్ష పడింది. మరుసటి రోజు తెల్లవారుజామున ఉరితీస్తారనగా ఆ రాత్రే తప్పించుకున్నాడు. అక్కడ సెంట్రీని కూడా దారుణంగా చంపాడు. ఇన్నాళ్ళు అతని కోసం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వెతుకుతోంది. ఇక్కడకు వచ్చి చేరాడని మాకు నమ్మకంగా తెలిసింది. ఎవరు చెప్పారు? అరెస్ట్ చేయడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ పేరు రవికిరణ్. అతనికి రవితేజ స్పష్టంగా చెప్పాడు, ఎటువంటి పరిస్థితుల్లోనూ తన పేరు బయటకు రాకూడదని. ఇన్స్పెక్టర్ కిరణ్ ఒక్క క్షణం తటపటాయించి, మహర్షికి వర్మ అనే ఒక స్నేహితుడున్నాడు మేడం, అతన్ని అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేస్తే ఈ విషయం తెలిపాడు అన్నాడు. ఆ అవుట్ హౌస్లో ఉంటాడు చూడండి. ఇన్స్పెక్టర్ కిరణ్ పోలీసులతో సహా వడివడిగా అవుట్ హౌస్ వైపు వెళ్ళాడు. అతను వచ్చే వరకు ఆమె అక్కడే నిలబడి ఉంది. వస్తున్న ఇన్స్పెక్టర్ మొహం పాలిపోయి ఉంది. అవుట్ హౌస్లో మహర్షి లేడు మేడం అన్నాడు. ఆమె తన పై ఆఫీసర్ అయినట్లు, అక్కడ జరిగింది ఆమెకి చెప్పాలి అన్నట్లుగా. తన మొహంలో భావాలు కనిపించకుండా, మై గాడ్, తప్పించుకున్నాడా అంది సిరిచందన. అలాగే కనపడుతోంది. సూట్ కేసు అంతా సర్ది ఉంది. బహుశా వెళ్ళిపోవడానికి సిద్ధమై ఉంటాడు. అంతలో మా పోలీస్ జీప్ శబ్దం విని సూట్ కేసు తీసుకోకుండా పారిపోయి ఉంటాడు. మేము వెళ్తాం మేడం, చుట్టుపక్కల అంతా గాలించాలి అంటూ ఇన్స్పెక్టర్ పోలీసులతో సహా జీప్ ఎక్కి హడావుడిగా వెళ్ళిపోయాడు. ఆమె లోపలికి వచ్చింది. బయట జరుగుతున్న సంభాషణ ఏమీ తెలియని మహర్షి, ఏం జరిగింది సిరి అని అడిగాడు. ఆమె తాపీగా ఎదుటి కుర్చీలో కూర్చుంటూ, ఏం లేదు, ఆయన కోసం ఎవరో వచ్చారు అంది. ఆమెకి కొంచెంసేపు ఒంటరిగా ఉండాలనిపించింది. అలా అని అతని నుంచి దూరంగా వెళ్ళాలని కూడా అనిపించలేదు. కానీ కాఫీ కలిపి తీసుకొస్తాను అని ఆ నెపం మీద వంటింట్లోకి వెళ్ళింది. మహర్షికి పెళ్ళయిందా? భార్యను చంపాడా? ఆమె నమ్మలేకపోతోంది. క్షీరసాగరాన్ని హలాహలనీయంగా నమ్మవలసి వచ్చినప్పుడు కలిగే దిగ్భ్రాంతి ఆమెను ఆవరించింది. ఒక స్నేహితురాలి క్షేమం కోసం, ఒక జీవితం అంధకార బంధురంగా మారకుండా ఉండటం కోసం తన జీవితాన్నే కానుకగా సమర్పించిన ఒక మహోన్నత వ్యక్తి ఒక ఆడదాన్ని చంపటమా? మనసు స్తబ్దమైంది. ఆమె నిశ్శబ్దమైంది. అక్కడి వాతావరణం బాధాతప్తమైంది. ఆమె కాఫీ కప్పులు తీసుకొచ్చి ఒకటి అతనికిచ్చి తాను ఒకటి అందుకుంది. మహర్షి, నాకు నిజం చెప్తావా? కాఫీ కప్పు పెదమల దగ్గర పెట్టుకోబోతున్న మహర్షి ఆగి ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి, ఏంటి సిరి, నీ దగ్గర కూడా నాకు దాపరికాలున్నాయా? చెప్పు అన్నాడు. నా భర్తలాగే నువ్వు నన్ను మోసం చెయ్యాలని చూస్తున్నావా? అతను శబ్దం కాకుండా కాఫీ కప్పు బల్ల మీద పెట్టాడు. ఆమె వైపు చూశాడు. ఆమె కన్నార్పకుండా అతన్నే చూస్తోంది. ఆమెకేదో తెలిసిందని అర్థమైంది. అతనికి అర్థమైందన్న విషయం ఆమెకి తెలిసింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు. మహర్షి, నీకు పెళ్ళయింది కదూ? అతడు తలదించుకుని అయ్యింది అన్నాడు నెమ్మదిగా. నువ్వు ఆమె వాక్యం పూర్తి చేయలేకపోయింది. అతనన్నాడు,
నేనే చంపాను, నా భార్యను నేనే చంపేశాను. నమ్మలేను హిస్టీరిక్గా అరిచింది సిరిచందన. నువ్వు నీ భార్యను చంపావంటే నేను నమ్మలేను. చాలాసేపు నిశ్శబ్దం తరువాత అతని కంఠం ఆ గదిలో ప్రతిధ్వనించింది. ఈ ప్రపంచంలో నేను ఈ హత్య చెయ్యలేదని నమ్మింది నువ్వే సిరి. మొదటిదానివి చివరిదానివి కూడా నువ్వే. అదొక యాక్సిడెంట్ అంతే. నా భార్యని మరొకరి చేతిలో చూసినప్పుడు నేను ఆవేశం ఆపుకోలేకపోయాను. ఒక్క క్షణం ఆవేశపడ్డాను. కానీ మనిషి జీవితాన్ని మార్చడానికి ఒక్క క్షణం చాలు. అయినా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నా భార్యను చంపలేదు. అదొక యాక్సిడెంట్ అంతే. నీ భార్య పేరు? శ్రీవాణి. ఆమె తరువాతి ప్రశ్న ఆ గదిలో బాంబులా పేలింది. నీ భార్య ప్రియుడి పేరు? అతడొక్క క్షణం ఆగి నెమ్మదిగా సూర్యనారాయణ అన్నాడు. ఆమె గాఢంగా నిట్టూర్చింది. తరువాత తనలో తానే అనుకుంటున్నట్లు, కొందరు ఆడవాళ్ళు భర్తల్ని ఎంత మోసం చేస్తారు. నీలాంటి వాడిని కాదని పెళ్ళైన తర్వాత కూడా ప్రియుడితోనే కలిసి ఉందంటే ఆమెను ఉరి తీయాలి మహర్షి అంది. మహర్షి తల అడ్డంగా ఊపుతూ, శ్రీవాణి చాలా అమాయకమైన అమ్మాయి. ఒక మగవాడే ఆ అమాయకత్వాన్ని తన స్వార్థానికి ఉపయోగించుకున్నాడు. ఆ వయసులో మగవాడు ఏం చెప్పినా ఆడపిల్లలు నమ్ముతారు. అలా తనకు అనుగుణంగా ఆమెను మార్చుకున్నాడు అన్నాడు. నీ భార్య కాబట్టి నువ్వలా అనుకుంటున్నావేమో. కాదు, నేను ముందు ఆమె గురించి హీనంగా ఆలోచించాను. కానీ ఆమె డైరీ చదివిన తర్వాత తప్పు ఆమెది కాదని, ఆమె ప్రియుడిదని తెలిసింది. అయినా ఇప్పుడు అదంతా ఎందుకు? అయిందేదో అయిపోయింది. నా మీద ఉరిశిక్ష ఇంకా అలాగే ఉంది. నేను వెళ్ళి సరెండర్ అయిపోతాను. ఎప్పటికైనా పోలీసులకు దొరికిపోవాల్సిన వాడినేగా అంటూ లేచాడు. వెళ్ళబోతూ ఆగి, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో సిరిచందన. మరణించబోయే ముందు నిన్ను చూడాలని వచ్చాను, చూశాను. నా రాక వల్ల నీ జీవితంలో ఎంత విషాదకరమైన మార్పు జరుగుతుందంటే నేను అసలు రాకపోయి ఉండేవాడిని. ఇప్పటికైనా నా ఆఖరు కోరిక నువ్వు నీ భర్తతో కలిసి ఉండటం అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతనితో పాటు లేవటానికి కూడా ఓపిక లేనట్లుగా కూర్చుండిపోయింది. శ్రీవాణి ఎక్కడో విన్నదా పేరు? ఎక్కడా? ఆమెకు చిన్న అనుమానం కలిగింది. చప్పున కుర్చీలోంచి లేచి అవుట్ హౌస్ వైపు దాదాపు పరిగెత్తుతున్నట్లుగా వెళ్ళింది. అప్పుడే మహర్షి అక్కడి నుంచి బయలుదేరబోతున్నాడు. మహర్షి, నీ భార్య అమాయకురాలని, కేవలం ఆమె ప్రియుడే ఆమెను మోసం చేశాడని చెప్పావు కదా. నువ్వు ఆ నిర్ణయానికి ఎలా వచ్చావు అని అడిగింది. ఇప్పుడు అవన్నీ ఎందుకు అడిగాడు. లేదు, నాకు కావాలి. నువ్వు అబద్ధం చెప్తున్నావో లేదో నేను తెలుసుకోవాలి అంది. మహర్షి స్థాణువయ్యాడు. నువ్వు నన్ను నమ్మవా సిరి అన్నాడు. నమ్మను, నేనెవ్వరినీ నమ్మను. కట్టుకున్న భర్తని, ప్రేమించిన స్నేహితుడిని ఎవ్వరినీ నమ్మను. మీరంతా కలిసి నాలో ఈయన అపనమ్మకాన్ని ఏర్పరిచారు. నువ్వు నన్ను నిజంగా ప్రేమించి ఉంటే, నీ మీద నాకు మంచి అభిప్రాయం కలగాలంటే నీకు ఆ విషయం ఎలా తెలిసిందో చెప్పాలి. తప్పదు అంది. నా భార్య డైరీ వల్ల అన్నాడతను. నాకు డైరీ కావాలి స్థిరంగా అడిగింది సిరిచందన. దాన్ని నేను కాల్చేశాను అన్నాడతను. ఆమె అతని వైపు సూటిగా చూసింది. అతడు తలదించుకున్నాడు. ఆమె ఫోటో నీ దగ్గరుందా? లేదు అని ఆమెకు దగ్గరగా వస్తూ, నువ్వు ఇన్ని ప్రశ్నలు ఎందుకు వేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు సిరిచందన. నా భార్యకి ఒక ప్రియుడున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి ఉండగా చూసి నేను తోసేశాను. ఆమె మరణించింది. ఆమె తనంతట తానే అతన్ని ప్రేమించిందా, లేక అతనే ఆమెను మోసం చేశాడా? ఇవన్నీ అప్రస్తుత విషయాలు. ఆమెను హత్య చేసిన నేరానికి నాకు ఉరికంబం అక్కడ సిద్ధంగా ఉంది. అది మాత్రం పచ్చి నిజం. ఇంతకన్నా మిగతా విషయాలన్నీ అనవసరం, అప్రస్తుతం అని బయటికి నడవబోయాడు. నేను నిన్ను విశాఖపట్నం వరకు డ్రాప్ చేస్తాను. రావటానికి ఏమన్నా అభ్యంతరం ఉందా అడిగింది సిరిచందన. అతను ఆశ్చర్యంగా ఎందుకు అన్నాడు. ఆఖరి నిమిషం వరకు నీతో కలిసి ఉండటం కోసం. ఉండకూడదా? అతడు నొచ్చుకుంటున్నట్లుగా. అలాంటిదేమీ లేదు సిరి, పద వెళదాం అన్నాడు. కారులో వారిద్దరూ ఎక్కువ మాట్లాడుకోలేదు. విశాఖపట్నం పొలిమేరలకు వచ్చిన తరువాత నిన్నెక్కడ డ్రాప్ చేయాలి అని అడిగింది. పోలీస్ స్టేషన్ దగ్గర. ఆమె మాట్లాడకుండా కారు పోలీస్ స్టేషన్ దగ్గర ఆఫ్ చేసింది. అతను కారు దిగి ఆమె వైపు చూశాడు. అదే ఆఖరి చూపని తెలిసినట్లు అతడు అలాగే నిలబడిపోయాడు. ఆమె తిరిగి కారు స్టార్ట్ చేసి నెమ్మదిగా అక్కడి నుండి సాగిపోయింది. ఆమె ప్రవర్తన అతనికి అర్థం కాలేదు. అక్కడే ఒక్క క్షణం ఆగి నెమ్మదిగా స్టేషన్ లోపలికి నడిచాడు. ఇంట్లో హాల్లో కూర్చుని పేపర్ చూస్తున్నాడు వర్మ.
ప్రతిరోజు పొద్దున్నే పేపర్ రాగానే దాన్ని మొదటి నుంచి చివరి వరకు కూలంకషంగా చూస్తూనే ఉన్నాడు. జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ పట్టివేత అన్న వార్త పేపర్లో ఏ మూలైనా కనపడుతుందేమో అని అతని ఆశ. అది ఆశ కూడా కాదు, అలా కనిపించకూడదని అతని కోరిక. కానీ మహర్షి అరకు వెళ్ళిన దగ్గర నుండి అతని జాడే లేదు. అక్కడేం జరుగుతుందో అతనికి అర్థం కావడం లేదు. సిరిచందనను చూసిన తరువాత ప్రాణం మీద తీపితో అతను అక్కడే ఉండిపోయాడా అన్న అనుమానం కలుగుతోంది. అయితే మహర్షి విషయం బాగా తెలిసినవాడవటం చేత అలా అయ్యుండదు అని అతనిలో మరోవైపు నమ్మకం కూడా ఉంది. ఇలా పరస్పర విరుద్ధమైన భావాలతో కొట్టుమిట్టాడుతూ అతడు తలుపు తీసి చూశాడు. ఎదురుగా ఒక యువతి నిలబడి ఉంది. నమస్తే అంది. అతను ఆ అపరిచిత వ్యక్తి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అవును మీరు అన్నాడు. నేను సిరిచందనని. ఒక్క క్షణం చకితుడై ఆమె వైపు చూశాడు. సిరిచందన నవ్వుతూ, ఏం పేరు చెప్పినా నన్ను గుర్తుపట్టలేదా అని అడిగింది. కళ్ళ కింద నల్ల గీతలు, నిద్రలేమిని సూచించే కళ్ళు, చెదిరిన జుట్టు ఆమె అందాన్ని దాచలేకపోతున్నాయి. అయినా ఆమెలో ఎంతో మార్పు కనపడుతోంది. అతడి నిశ్శబ్దాన్ని చూసి ఆమె, ఇలా నిలబడే మాట్లాడేస్తారా ఏమిటి అంది చొరవగా. అతను సోఫా చూపించాడు. అతడింకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు. ఆమె కూర్చుంటూ, చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని వచ్చాను అంది. మహర్షి మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాడా? ఆమెను ఏకవచనంలో సంబోధించాలో బహువచనంలో సంబోధించాలో తెలియనట్లుగా అడిగాడు వర్మ. వచ్చాడు, వెళ్ళాడు. ఎక్కడికి? పోలీస్ స్టేషన్లో సరెండర్ అవ్వటానికి. వర్మ గాఢంగా నిట్టూర్చాడు. ఏదైతే జరగకూడదనుకుంటున్నాడో అది జరిగిపోయింది. వర్మ, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. మహర్షి భార్య పేరు శ్రీవాణి కదూ? ఆమె ఆ ప్రశ్న ఎందుకు అడుగుతుందో అర్థం కాక అతడు అవును అన్నాడు. శ్రీవాణిని మహర్షి హత్య చేశాడు కదూ? నో అరిచాడు వర్మ. అదొక యాక్సిడెంట్ అంతే. ఆమెని ఆమె ప్రియుడి కౌగిలిలో చూసి కోపంతో తోశాడు. ఆమె కింద పడటంతో యాక్సిడెంటల్గా మరణించింది. ఆమె ప్రియుడు ఆ సాక్ష్యం చెప్పడానికి నిరాకరించాడు. అందువల్లే మహర్షికి ఉరిశిక్ష పడింది. కనీసం నువ్వన్నా ఇది నమ్మాలి. కేవలం నీ మీద ప్రేమతో అతను జైలు నుంచి తప్పించుకుని వచ్చి నిన్ను కలుసుకున్నాడు ఆవేశంగా అన్నాడు. అవును, అదంతా నాకు తెలుసు. నేను నమ్ముతున్నాను కూడా. నేను నమ్మని విషయం ఏమిటంటే శ్రీవాణికి ఆమె ప్రియుడికి ఏమీ సంబంధం లేదు. కేవలం వాళ్ళది అన్నా చెల్లెళ్ల సంబంధం మాత్రమే. నాన్సెన్స్. ఎవరు చెప్పారు ఆ విషయం? శ్రీవాణిని చెల్లెల్లా చూసుకునే వ్యక్తే చెప్పాడు. అంతకన్నా పెద్ద ఆత్మవంచన మరొకటి లేదు. నేను శ్రీవాణి డైరీ మొదటి నుంచి చివరి వరకు చదివాను. ఆమెను ట్రాప్ చేసి ఆమె అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆమెను అనుభవించి చివరికి వదిలేశాడు ఆ నీచుడు పేరు రవితేజ. అంతే. దూరంగా ఎక్కడో సముద్రం ఆకాశంలో కలిసే చోట ఒక విస్ఫోటనం కలిగిన భావన, ఒక నమ్మకం విఘాతమైంది. ఆమె హృదయ దర్పణంలో భర్త ప్రతిబింబం వికృతంగా మారింది. చేష్టలుడిగినట్లు, చలనం లేనట్లు ఆమె అలాగే కూర్చుండిపోయింది. రవితేజకు కళ్ళొచ్చాయని తెలిసి అందరికన్నా ఎక్కువ సంతోషించింది విష్ణువర్ధన్ రావు. తన కూతురు సరదాకి చేసిన అల్లరి వల్ల రవితేజ అంధుడయ్యాడని తెలిసినప్పటి నుండి ఆయన చాలా కలత చెందాడు. ఆ కారణంగానే కూతురు అతన్ని వివాహం చేసుకుంటానని చెప్పినప్పుడు అంతగా ఇష్టం లేకపోయినా ఒప్పుకోక తప్పలేదు. అరకు నుండి అతనికి ఫోన్ వచ్చింది. వెంటనే బయలుదేరి వస్తున్నామని రవితేజ ఫోన్లో చెప్పాడు. సిరిచందన కిడ్నాప్ విషయం తెలుపలేదు. ఆ ఫోన్ వచ్చిన చాలాసేపటి వరకు దంపతులు రాకపోయేసరికి ఆయన కంగారు పడి అరకు ఫోన్ చేశాడు. అక్కడ చలమయ్య ఫోన్లో సిరిచందన మహర్షితో కలిసి బయలుదేరిందని చెప్పడంతో ఆయన కన్ఫ్యూజ్ అయ్యారు. మరి రవితేజ అని అడిగారు. ఆ బాబు పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయారండి అన్నాడు చలమయ్య. విష్ణువర్ధన్ రావు అయోమయం మరింత హెచ్చింది. అల్లుడికి చూపు వచ్చిన శుభ సందర్భంలో భార్యాభర్తలిద్దరూ కలిసి రాకుండా ఇలా విడివిడిగా ఎందుకు వస్తున్నారో అర్థం కాలేదు. ఆయన రవితేజ తండ్రి సత్యనారాయణకు ఫోన్ చేశారు. అవును, రవి ఇప్పుడే వచ్చాడు. అర్జెంటుగా డ్యూటీకి రిపోర్ట్ చేయవలసిన పని ఉందని వచ్చేశానని, సిరిని తరువాత సామానంతా తీసుకుని డ్రైవర్తో కలిసి రమ్మన్నానని చెప్పాడు. విష్ణువర్ధన్ రావు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఇది జరిగిన గంటకి సిరిచందన ఇంటికి చేరుకుంది. ఏమ్మా, డ్రైవర్ ఏడి అని అడిగాడు. సిరిచందన మాట్లాడలేదు. వడివడిగా తన రూమ్కి వెళ్ళింది. 5 నిమిషాల్లో ఆమె తిరిగి బయటికి వెళ్ళటం గమనించి, ఎక్కడికి వెళుతున్నావమ్మా? రవి ఆఫీసులో ఉన్నాడంట అన్నారు. నేను ఇప్పుడే వస్తాను నాన్న అని ఆమె తిరిగి కారు తీసుకుని బయలుదేరింది. మహర్షి ఏడి వెనక నుంచి అడిగారు ఆయన.
పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఎందుకు? ఆశ్చర్యం ధ్వనించింది ఆయన కంఠంలో. ఈ ప్రపంచంలో కేవలం అన్యాయమే 4 పాదాల నడుస్తుందని నిరూపించటం కోసం అని ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. విష్ణువర్ధనరావు నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. సిరిచందన వెళ్ళేసరికి రవితేజ తన ఆఫీసులో ఏదో ఫైల్ చూసుకుంటూ ఉన్నాడు. విసురుగా డోరు తెరుచుకుని వస్తున్న భార్యను చూడగానే అతను లేచి నిలబడ్డాడు. ఆత్మాభిమానం మెండుగా ఉన్న ఆమె తనంతట తాను తిరిగి వస్తుందని, అది ఆఫీసుకు వస్తుందని ఊహించని అతను ఆనందంగా రాసిరి అన్నాడు. ఆమె అతని మొహంలోకి సూటిగా చూస్తూ, మహర్షి మీకేం ద్రోహం చేశాడు అని అడిగింది కఠినంగా. రవితేజ తెల్లబోయి, అతను నాకు ద్రోహం చేయటం ఏంటి అన్నాడు. నిజంగా మీకేమీ తెలియదా? నిజంగా నాకేం తెలియదు. మహర్షి ఎక్కడా? మహర్షిని మీరే అరెస్ట్ చేయించారు. ఎందుకు అబద్ధం చెబుతున్నారు? నాకేమీ తెలియదు. మహర్షిని నేనెందుకు అరెస్ట్ చేయిస్తాను? మీ ప్రియురాలను చంపాడు కాబట్టి. రవితేజ మొహం తెల్లగా పాలిపోయింది. అయితే అతనంతా చెప్పాడన్నమాట అన్నాడు. లేదు, అతను చెప్పలేదు. ఆఖరి నిమిషం వరకు మిమ్మల్ని, మీ పరువుని కాపాడటానికే ప్రయత్నం చేశాడు. కానీ నాకు మరొకరి ద్వారా విషయం అంతా తెలిసిపోయింది. మీరు చెల్లెల్లా చూసుకుంటున్న మీ ప్రియురాలు శ్రీవాణి భర్త కదూ మహర్షి. రవితేజ కోపంగా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? శ్రీవాణి నా చెల్లెలని చెప్పాను అంతే. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆమె అన్నాడు. డోంట్ టాక్ రబ్బిష్ మిస్టర్ రవితేజ అని అరిచింది సిరిచందన. ఒక స్త్రీతో శారీరకంగా కలిసిన తరువాత కూడా ఆమెను చెల్లెలు అనేంత నీచుడు నా భర్త అని నేను కల్లో కూడా ఊహించలేకపోతున్నాను. నువ్వు నమ్మకపోతే నీ కర్మ నీది అన్నాడు రవితేజ. నేను కాదు నమ్మాల్సింది, మొత్తం ప్రపంచమంతా నమ్ముతుంది శ్రీవాణి డైరీ కోర్టులో ప్రవేశపెడితే అంది. రవితేజ ఉలిక్కిపడ్డాడు. శ్రీవాణి డైరీ ఏమిటి అన్నాడు. ఒక అమ్మాయిని నువ్వు ఎలా ట్రాప్ చేశావో, ఆమెను పెళ్లి చేసుకుంటానని ఎలా మోసం చేశావో, ఆ తరువాత మరో వ్యక్తి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక కూడా ఆమెను తిరిగి ఎలా లోబరుచుకున్నావో అంతా విపులంగా రాసిన డైరీ. ఆ డైరీ నువ్వు చదివావా? చదవలేదు. వర్మ అని మహర్షి స్నేహితుడు మొత్తం పోసగుచ్చినట్లుగా చెప్పాడు. రవితేజ తేలిగ్గా శ్వాస విడిచాడు. చూసావా, నేను అనుకుంటూనే ఉన్నాను. ఈ మహర్షి, వర్మ వీళ్ళంతా ఓ గ్యాంగ్. నీ మనసు విరిచేయటానికి రకరకాల కథలల్లి చెబుతున్నారన్నమాట. సిరిచందన విషాదంగా నవ్వింది. నేను డైరీ చదవలేదనగానే నువ్వు మళ్ళీ కథ ఎలా మొదలు పెడతావని నాకు తెలుసు. అందుకే అబద్ధం చెప్పాను. నేను డైరీ చదివాను అంది. రవితేజ మొహం కోపంతో ఎర్రగా మారింది. అంటే నన్ను పరీక్ష చేయాలనుకుంటున్నావా అన్నాడు. లేదు, మనుషులు ఎంత సులభంగా మాటని అటు ఇటు మార్చగలరో నాకు నేను నిర్ధారించుకుంటున్నాను అంది. అయితే ఇప్పుడేం చేయమంటావు? మహర్షిని జైలు నుంచి రప్పించగలిగే ఏకైక వ్యక్తివి నువ్వు. అతను జైలు నుంచి తప్పించుకునేందుకు కేసు మళ్ళీ కోర్టుకెళ్తుంది. దానిలో అంతకు ముందు కేసు కూడా తిరిగి ఓపెన్ చేయిద్దాం. నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పు చాలు. ఏమని? ఆ రోజు నువ్వు అక్కడే ఉన్నావని, అది హత్య కాదని, యాక్సిడెంటల్గా ఆమె పడిపోయినందుకు నువ్వు ప్రత్యక్ష సాక్షివని ఒప్పుకో. అతనికి ఉరిశిక్ష తప్పుతుంది. కానీ అతడు నిన్ను చూడటం కోసం జైలు నుంచి బయటకు వస్తూ ఒక సెంట్రీని కూడా చంపాడు. ఆ విషయం తెలుసా? వెటకారంగా అన్నాడు. అతను చంపలేదు. మరెవరో ఖైదీలు ఆ సెంట్రీని చంపి పారిపోతూ మహర్షి సెల్ తాళాలు అతని మీదకి విసిరేశారు. అనుమానం మొత్తం అతని మీదకే రావాలని వాళ్ళు ఆ పని చేశారు. తర్వాత వాళ్ళు పట్టుబడి పోలీస్ స్టేషన్లో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారట. ఆ విషయం కూడా కనుక్కున్నాను. ఓహో, నీ ప్రియుడి మీద ఏ నేరాలున్నాయో అవన్నీ ఎలా తప్పించవచ్చో అంతా కనుక్కునే వచ్చావన్నమాట అన్నాడు వెటకారంగా. నువ్వనుకుంటున్నట్టు సంబంధం మా ఇద్దరి మధ్య ఏమీ లేదు రవితేజ. ఓహో, అందుకేనా అతడంత ప్రేమమయమైన ఉత్తరం రాశాడు? సిరిచందన నుదురు చిట్లించి, ఆ విషయం నీకెలా తెలుసు అడిగింది. నీ చీరల అడుగున దొరికిన ఉత్తరమే చెప్పింది. ఓహో, అది కూడా చదివావన్నమాట. అయితే నీకు తెలియని మరో విషయం కూడా చెప్తాను విను. మహర్షి తన ప్రేమను ఎప్పుడూ బయట పెట్టలేదు. అతడు జైలు నుంచి బయటకు వచ్చింది కేవలం నన్ను ఆఖరిసారి చూద్దామనే. నా భర్త అంధుడని తెలిసి అతను ప్రాణాలకు తెగించి ముందుకొచ్చాడు. చివరి నిమిషం వరకు నాకు నీ మీద గౌరవం పోకుండా ఉండటం కోసం అన్ని విషయాలు దాచిపెట్టాడు. నేరం తన మీద వేసుకున్నాడు అంది. నేను కళ్ళు తిరిగి రానట్టు నటించింది కూడా నీ మీద ప్రేమతోనే. జైలు నుంచి బయటపడ్డ మహర్షి నిన్ను పొందటం కోసం మన గెస్ట్ హౌస్లో కేర్ టేకర్గా చేరాడని తెలుసు. నిన్ను మరింత ఆకర్షించటం కోసం నాగకోన వెళ్ళి మందు తెచ్చాడని కూడా తెలుసు. మీ ఇద్దరూ కౌగిలిలో ఉండగా నేను చూశాను.
అతను ఉరివేసుకుంటున్నట్టు నాటకమాడి నీకు దగ్గరయ్యాడు. అప్పుడే నాకు కళ్ళొచ్చాయి. మీ ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఇంకా ఎంత ముందుకు సాగుతుందో తెలుసుకుందామనే నేను అందుళ్లా కొనసాగించాను అని రవితేజ ఆమె దగ్గరగా వచ్చాడు. అతని స్వరంలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. ఇదంతా నీ మీద ప్రేమ వల్లే. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఈర్ష్య ఉంటుంది కదా. నువ్వు ఆ మహర్షికి ఏం దగ్గరైపోతావో అని భయపడ్డాను. ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించలేవా? ఒక్క షరతు మీద క్షమిస్తాను అన్నదామె స్థిరంగా. ఏంటది? కోర్టులో మీరు జరిగిందంతా ఒప్పుకోండి, కానీ నా పరువు ప్రతిష్ట. చూడండి రవితేజ, పెళ్లి కాకముందే మీరు ఒక అమ్మాయిని అనుభవించారు, ప్రేమ కలాపాలు కొనసాగించారు. ఆ విషయం ఇప్పుడు నాకు తెలుసు. అయినా నేను మిమ్మల్ని క్షమిస్తాను. కానీ మీరు అలా కాదు. నన్ను మహర్షి ప్రేమించాడన్న విషయం నాకు మొన్నటి వరకు తెలియదు. అయినా కూడా మీరు నాకు అతను రాసిన ఉత్తరం చదివి ఏవేవో అనుమానాలు పెంచుకున్నారు. సరే, దానికి కూడా మిమ్మల్ని క్షమిస్తాను. కానీ ఇప్పుడు లోకం దృష్టిలో మీ పరువు ప్రతిష్ట పోతుందని చెప్పి ఒక నిరపరాధిని ఉరికమ్మం ఎక్కేలా చేయకండి. కావాలంటే కోర్టులో ప్రొసీడింగ్స్ అన్నీ ఇన్ కెమెరాలో జరిగేలా చూద్దాం. అప్పుడు పత్రికలకు కానీ మిగతా వారికి కానీ తెలిసే అవకాశమే ఉండదు. మీ పరువు ప్రతిష్ట ఎక్కడికి పోదు. నిజం ఒప్పుకోండి రవితేజ, నేను మిమ్మల్ని జరిగిందంతా మర్చిపోయి ఒక భర్తగా గౌరవించగలను. కానీ అతడు తన భార్యని ఆవేశంతో కిందికి తోయటం నేను కళ్ళారా చూశాను. సిరిచందన మొహంలో ఒక జీవం లేని నవ్వు వెలిసింది. మీకు గుర్తుందా రవితేజ, మన పెళ్లి కాకముందు మీకు నేను ఫోన్ చేశాను. ఏదో హోటల్లో మీకు కాబోయే భార్య తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉందని చెప్పాను. అప్పుడు మీరు అక్కడికి వచ్చారు. మామూలుగా లోపలికి ప్రవేశించకుండా బాల్కనీ వైపు నుంచి లోపలికి ప్రవేశించి మా ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనుకున్నారు. ఆమె కంఠంలో రవ్వంత విషాదం తొంగి చూసింది. అప్పటికీ మనిద్దరికీ వివాహం కూడా కాలేదు. పెళ్లి కాకుండానే మీకు నా మీద అంత అనుమానం ఉన్నప్పుడు తన భార్యని పరాయి వ్యక్తి కౌగిలిలో చూసిన మహర్షి పరిస్థితి ఎలా ఉండాలి? అనుమానం ఉండటంలో తప్పులేదు సిరి. నేను చెప్పాను కదా, ఎక్కడో ప్రేమ ఉంటుందో అక్కడే ఈర్ష్య అసూయలు కూడా ఉంటాయని. నేను కేవలం నీ మీద ప్రేమతోనే అక్కడికి వచ్చాను. ప్రేమతోనే అక్కడికి వచ్చారా? మరి అటువంటప్పుడు రివాల్వర్ ఎందుకు తెచ్చారు? ఆమె సన్నటి స్వరంతో అడిగినా ఆ మాటలు బుల్లెట్లా పేలాయి. ఆమె కొనసాగించింది. ఆ క్షణం నిజంగానే నేనే ఎవరితోనన్నా ఉండి ఉంటే మీరు ఆవేశంతో ఏం చేసి ఉండేవారో మీకే తెలీదు. ఆవేశం మనిషిని మూర్ఖుణ్ణి చేస్తుంది. అయితే అంతకన్నా ఎక్కువ ఆవేశపరులైన మీరు మహర్షిని శిక్షించే అధికారం లేదు. అది నేను చెప్పదలుచుకుంది. నేనే పోలీస్ ఆఫీసర్ని సిరి. పోలీస్ ఆఫీసరు ఎక్కడికి వెళ్ళి నా వెంట రివాల్వర్ తీసుకెళ్తాడు. ఓహో అలాగా. అయితే మీ కాబోయే భార్య ఎలాంటిదో తెలుసుకోవడం కోసం మీరు వాళ్ళని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదే. దూరంగా చీకట్లో నిలబడి ఉంటే మీకే అర్థమై ఉండేది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని సాధిద్దామనుకున్నారు. అతను సమాధానం చెప్పలేదు. సరే, ఆ సంగతి వదిలిపెట్టండి. మహర్షి నాకు రాసిన ఉత్తరం చూసిన తరువాతే మీరు అతన్ని చంపేయాలనుకున్నారా? రవితేజ తెల్లబోయి నేను చంపాలనుకోవడం ఏమిటి అన్నాడు. డూప్లికేట్ బిస్కెట్స్ వస్తున్నాయని చెప్పి ఖాన్కి ఫోన్లో మీరెందుకు చెప్పారు? అవి నిజంగా డూప్లికేట్ బిస్కెట్స్ అని మీకు తెలుసు. ఖాన్ వాటిని పరీక్షించి మహర్షి వాటిని మార్చేశాడనుకుని అతన్ని అక్కడే చంపి పారేస్తాడనుకున్నారు, అవునా? అవి డూప్లికేట్ బిస్కెట్స్ అని నాకు తెలియదు, మీకు తెలుసు. తెలియదు విసుగ్గా అన్నాడు రవితేజ. తెలుసు రవితేజ, ఎందుకంటే వాటిని మీరే మార్చారు కాబట్టి. రవితేజ ఉలిక్కిపడి నేను మార్చడం ఏంటి అన్నాడు. అవి డూప్లికేట్ బిస్కెట్స్ అని ముందు మీకు తెలియదు. కమిషనర్ గారు మీకు ఒరిజినల్ బిస్కెట్స్ ఇచ్చారనుకుని వాటిని కంసాలు షాపుకు తీసుకెళ్ళి అలాంటివే డూప్లికేట్ తయారు చేయించారు, కాదంటారా? కాదు, అబద్ధం కాదు, నిజం. ఆ కంసాలు మిమ్మల్ని గుర్తుపెట్టాడు. ఆ తర్వాత అతను మీ ఇంటికి ఫోన్ చేస్తే మీరు మా ఇంట్లో ఉన్నారేమో అనుకుని మా నంబర్ ఇచ్చారు మీ నాన్నగారు. అతనితో నేను స్వయంగా మాట్లాడాను. రవితేజ మొహం తెల్లగా పాలిపోయింది. అతనేం సమాధానం చెప్పలేదు. చూశారా, నేను చీకట్లో వేసిన బాణం సూటిగా తగిలింది అంది. రవితేజ చివుక్కున తలెత్తాడు. సిరిచందన మొహంలో మళ్ళీ అదే నవ్వు. కంసాలి విషయం అబద్ధం చెప్పాను. పోలీస్ ఆఫీసర్ భార్యను కదా, చీకట్లో బాణాలు వేయటం నాకు మీ సాహచర్యంలో కొద్దిగా అలవడినట్టుంది అని ఆగి, సో డూప్లికేట్ బిస్కెట్స్ మార్చటం కూడా నిజమేనన్నమాట. ఆ అవసరం నాకు లేదు అన్నాడు పళ్ళ బిగువన కోపాన్ని అదింపెట్టి. ఎందుకు లేదు? మహర్షి చనిపోవడం మీకు చాలా అవసరం. మీకు మీ భార్య దృష్టిలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా కలకాలం ఉండిపోవాలని కోరిక.
మహర్షి రేపు కోర్టుకు వెళితే అతను మళ్ళీ ఈ విషయాలన్నీ తిరగదోడవచ్చు. లేదా తన స్నేహితురాలనైనా నాకే మీ గురించి, మీ అసలు స్వరూపం గురించి వివరాలన్నీ చెప్పవచ్చు. శ్రీవాణి డైరీ చూపించవచ్చు. ఇవేమీ మీకు ఇష్టం లేవు. అందువల్లే మీరు ఖాన్కి ఫోన్ చేసి ఒకవేళ అవి డూప్లికేట్ బిస్కెట్స్ అయితే వాటిని తీసుకొచ్చే వ్యక్తిని వెంటనే చంపేయమని చెప్పారు. మీ దురదృష్టం కొద్దీ ఆ ఖాన్ తన సహచరుడైన శాస్త్రితో నా ముందే ఈ వివరాలన్నీ చెప్పడంతో మీ అసలు స్వరూపం నాకు అక్కడే తెలిసింది. కళ్ళు వచ్చినా కూడా మీరు అంధుడుగానే నటిస్తున్నారెందుకు అన్న అనుమానానికి అప్పుడు అసలు సమాధానం దొరికింది. మీకు కళ్ళు వచ్చినప్పుడు నేను మహర్షి కౌగిలిలో లేను. తన నిజాయితీ నిరూపించుకోవడం కోసం అతడు ఫ్యాన్కి ఉరివేసుకుంటే దాని నుంచి విడిపించడానికే అతన్ని పట్టుకున్నాను. మీరనుకున్నటువంటి సంబంధమేమీ మా ఇద్దరి మధ్య లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. మీ భార్యకి అతడు ప్రియుడు కాదు, అతని భార్యకి మీరు ప్రియులు, అంతే తేడా. అయితే ఇప్పుడేం చేయమంటావు? అది నిర్ణయించుకోవలసింది మీరు, స్థిరంగా చెప్పింది సిరిచందన. మీరు కోర్టుకు వచ్చి మహర్షి భార్య మరణం యాక్సిడెంట్ అని, అది హత్య కాదని చెబితే సరే. అలా చెప్పకపోయిన పక్షంలో శ్రీవాణి డైరీ కోర్టులో ప్రవేశపెడతాను. శ్రీవాణికి మీకు ఉన్న సంబంధం ప్రపంచమంతా తెలిసేలా చేస్తాను. మీరు డూప్లికేట్ బిస్కెట్స్ తయారు చేయించి వాటిని కిడ్నాపర్స్కి అందించడం ద్వారా ఒరిజినల్ బిస్కెట్స్ మాయం చేయాలనుకున్నారన్న విషయం అందరూ తెలుసుకునేలా చేస్తాను. అన్నిటికన్నా ముఖ్యంగా మహర్షిని మీరు చంపటానికి ఏ విధంగా ప్రయత్నించారో మీకు భార్యగా లోకానికి వెల్లడి చేస్తాను. నువ్వు మనిషివి కాదు, రాక్షసివి అన్నాడు రవితేజ. అవును, నేను మనిషిని కాదు, రాక్షసిని, మీ భార్యని కదా అంది. కానీ మీకు మరో మార్గం కూడా సూచిస్తున్నాను. ఇప్పటికైనా మీలో మానవత్వం తిరిగి మేలుకుందని, మీరు మారిపోయారని నమ్మకం కుదిరేలా ఈ ఒక్క పని చేయండి చాలు. కోర్టుకొచ్చి ఉన్న విషయం ఉన్నట్లుగా చెప్పండి. మీ భార్యగా కొనసాగుతాను. లేదా ఇంత తెలిసిన నన్ను భార్యగా కొనసాగించుకోవటం ఇష్టం లేకపోతే చట్టపరంగా విడాకులు తీసుకుని విడిపోదాం. మహర్షి మాత్రం బ్రతకాలి, బ్రతికి తీరాలి. ఏ విషయం మీరు ఆలోచించుకోండి అని వెనక్కి తిరగబోయింది. సిరి అన్నాడు వెనక నుంచి. ఆమె ఆగింది. అతను దగ్గరగా వచ్చి ఐ లవ్ యూ సిరి అన్నాడు. ఆమె మాట్లాడలేదు. నీ వ్యక్తిత్వం, విశిష్టత నిజంగా నా అంత అదృష్టవంతుడు ఇంకెవ్వరూ ఉండరు. నేను చిన్న చిన్న తప్పులు చేసిన మాట నిజమే, కానీ నువ్వు అనుకునేంత దుర్మార్గుణ్ణి కాను. హోటల్లో నీ గురించి వెతుక్కుంటూ రావటం, నీకు మహర్షికి ఏదో సంబంధం ఉందని అనుకోవటం, పగతో రగిలిపోవటం, ఇవన్నీ నా బలహీనతలు మాత్రమే. కానీ నేను బేసిక్గా దుర్మార్గుణ్ణి కాను. ఆ ఒక్క విషయం నన్ను నమ్ము. నువ్వు నాతో ఉన్నా విడిపోయినా సరే. ఆమె నెమ్మదిగా వెనుతిరిగింది. అతని వైపు చూస్తూ, మనం కలిసి ఉండాలా లేదా అనేది మీ భవిష్యత్ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. నిర్ణయించుకోవలసింది నేను కాదు, మీరు అని అక్కడి నుండి బయటకు వచ్చింది. రవితేజ అలాగే నిలబడిపోయాడు. అతని మొహం మ్లానమై ఉంది. తనకి తన భార్యకి మధ్య అగాధం ఏర్పడిందని అతనికి తెలుసు. దాన్ని ఎలా పూడ్చుకోవాలో, ఏం చెయ్యాలో అని ఆలోచిస్తున్నట్లు అతను అలాగే నిలబడిపోయాడు. నెమ్మదిగా మెట్లు దిగుతూ సిరిచందన క్రిందికి వచ్చింది. వెళుతున్నప్పుడు ఉన్న ఆవేశమంతా భర్త ముందు వెలుగుచ్చిన తరువాత ఆమెని ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది. 30 మెట్లు దిగటానికే దాదాపు 10 నిమిషాలు పట్టింది. అలాగే వచ్చి కారులో కూర్చుని స్టార్ట్ చేయబోయింది. అంతలో వెనక నుంచి అలికిడి వినపడింది. ఆమె తల తిప్పి వెనక్కి చూడబోయేంతలో ఒక చెయ్యి ఆమె మొహాన్ని అదిమి పట్టుకుంది. మరో చేత్తో కర్చీఫ్ ఆమె నాసికా పుటలకి అడ్డు పెట్టింది. ఆమె ఊపిరి బిగిద్దామనుకుంది, కానీ సాధ్యం కాలేదు. కర్చీఫ్ తాలూకు క్లోరోఫామ్ వాసనకి ఆమెకు నెమ్మదిగా స్పృహ తప్పింది. ఇంటి నుండి హడావిడిగా బయలుదేరిన సిరిచందన ఎంతసేపటికి తిరిగి రాకపోయేసరికి విష్ణువర్ధనరావు కంగారు పడ్డాడు. రవితేజ ఆఫీస్కి ఫోన్ చేసి కూతురు విషయం అడిగాడు. అదేంటి అంకుల్, తనే ఇక్కడి నుంచి బయలుదేరి చాలాసేపు అయిందే, అటునుంచి కంగారుగా అన్నాడు రవితేజ. అసలేం జరిగిందో నాకు అర్థం కావటం లేదు. వచ్చినప్పటి నుంచి సిరి అదోలా ఉంది. 5 నిమిషాలు కూడా ఇంట్లో ఉండకుండా వెంటనే బయలుదేరింది. అరకులో ఏమన్నా గొడవ జరిగిందా? చిన్న గొడవ జరిగిన మాట నిజమే, కానీ అదేమీ అంత పెద్ద విషయం కాదంకుల్. పెళ్ళైన మొదట్లో భార్యాభర్తల మధ్య చిన్న కలహాలు సహజమే కాబట్టి విష్ణువర్ధనరావు కూడా ఆ టాపిక్ గురించి ఎక్కువ చర్చించలేదు. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుందంటావు అని అడిగాడు. తన స్నేహితుల దగ్గరికి ఏమైనా వెళ్ళిందేమో. నాకేమీ అర్థం కావటం లేదు రవి. నీకు చూపు తిరిగి వచ్చిన సందర్భంలో పెద్ద పార్టీ అరేంజ్ చేద్దామనుకున్నాను. మీరిద్దరూ మా ఇంటికి వచ్చి ఆ ఫంక్షన్లో ఆనందంగా పాల్గొంటారనుకున్నాను.
అసలు మీరిద్దరూ విడివిడిగా రావటం ఏంటి? రాగానే నువ్వు వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వటం ఏంటి? తను ఇల్లు పట్టకుండా తిరగడం ఏంటి? ఇవేమీ నాకు అర్థం కావడం లేదు. మీరేమీ కంగారు పడకండి అంకుల్, అంతా అనుకున్నట్లే జరుగుతుంది. నేను ఇప్పుడే సిరి గురించి ఎంక్వైరీ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు రవితేజ. తన ఇంటికి ఫోన్ చేసి సిరిచందన అక్కడికి రాలేదని తెలుసుకుని ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మహర్షి గురించి ఎంక్వైరీ చేశాడు. అక్కడ మహర్షి సరెండర్ అయిపోయాడన్న విషయం తెలిసి కమిషనర్ అశ్వత్థామకు మళ్ళీ ఫోన్లో చెప్పాడు. వెరీ గుడ్ అన్నాడు కమిషనర్. ఇప్పుడే ఇన్స్పెక్టర్ కిరణ్ వచ్చి చెప్పాడు హంతకుడు అరకు నుండి పారిపోయాడని. ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగా నువ్వు ఈ వార్త చెప్పావు. ఇప్పుడు మళ్ళీ అతని మీద కేసు ఫైల్ చేస్తారనుకుంటాను అన్నాడు రవితేజ. అవును, జైలు నుంచి తప్పించుకున్న నేరానికి అతని మీద కేసు మళ్ళీ దాఖలవుతుంది. చాలా గమ్మత్తుగా ఉంది సార్. ఉరికమ్మం ఎక్కబోయేవాడు ఒకరోజు ముందు అక్కడి నుంచి తప్పించుకుంటే అతని మీద కేసు కోర్టులో నడవటం, దానివల్ల అతని ఉరి పోస్ట్ పోన్ కావటం. అటునుంచి కమిషనర్ కూడా నవ్వాడు. అదేగా మరి మన చట్టం. రవితేజ ఫోన్ పెట్టేసి కుర్చీలో వెనక్కి వాలాడు. అదే సమయానికి విష్ణువర్ధన్ రావు భవంతిలోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. గుర్ఖా అతను రాసిచ్చిన స్లిప్ పట్టుకుని లోపలికి వెళ్ళాడు. విష్ణువర్ధన్ రావు ఆ స్లిప్ చూసి, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, తర్వాత రమ్మను అన్నాడు. గుర్ఖా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి, మిమ్మల్ని కాదు సార్, అమ్మాయి గారిని కలుసుకోవాలట అని చెప్పాడు. విష్ణువర్ధన్ రావు మొహం చిట్లించి, అమ్మాయినా? అమ్మాయి ఇంట్లో లేదని చెప్పు అన్నాడు. గుర్ఖా వెళ్ళబోతుంటే మళ్ళీ చెప్పాడు, కాదులే లోపలికి రమ్మను. 5 నిమిషాల తరువాత ఆ వ్యక్తి లోపలికి వచ్చాడు. చేతులు జోడించి నమస్కరిస్తూ, నమస్తే, నా పేరు వర్మ, సిరిచందన గారితో మాట్లాడాలి అన్నాడు. ఏమిటి విషయం అడిగాడు విష్ణువర్ధన్ రావు. ఆమె చిన్న ఎంక్వైరీ చేసి పెట్టమని చెప్పింది. దాని గురించిన వివరాలు కనుక్కున్నాను. ఆ విషయాలు ఆమెకు తెలియపరచాలి. విష్ణువర్ధన్ రావు బ్రుగిటి ముడివడింది. ఏమిటంత ఎంక్వైరీ చేయాల్సిన పెద్ద విషయాలు అడిగాడు చిరాగ్గా. శ్రీవాణి అనే అమ్మాయి గురించి. ఆవిడెవరు? వర్మకు విసిగేసింది. ఆ ముసలాయన చేదస్తానికి తాను కూడా చిరాగ్గా, అవన్నీ మీరు మీ అమ్మాయిని అడగండి, ఆమె నన్ను కొన్ని వివరాలు కనుక్కురమ్మంది, అవి కనుక్కున్నాను, ఆ విషయం చెప్పండి చాలు అని వెనుదిరగబోయాడు. అసలు శ్రీవాణి ఎవరు? మా అమ్మాయికి ఆవిడికి ఏంటి సంబంధం? ఏ వివరాలు కనుక్కోమంది? కంఠంలోకి మార్దవాన్ని తెచ్చుకుంటూ అడిగారు విష్ణువర్ధన్ రావు. ముందున్న చిరాకు ఇప్పుడు లేదు. శ్రీవాణి అనే అమ్మాయికి ఆమె ప్రియుడితో సంబంధాలున్నాయని తెలిపే రుజువులు కొన్ని దొరికాయని ఆమెకు చెప్పండి చాలు. మిగతా అంతా ఆవిడకి అర్థమవుతుంది. ఆవిడ ఆ పని మీదేనని నన్ను వినియోగించింది. చూడు మిస్టర్, నువ్వు చెప్తున్నది అర్థం కావటం లేదు. శ్రీవాణి ఎవరు? ఆమె ప్రియుడెవరు? నా కూతురికి వాళ్ళకి ఏమిటి సంబంధం? అది చెప్పాలంటే మహర్షి గురించి చెప్పాలి. అది ఇష్టం లేక శ్రీవాణి అని సిరిచందనకి తెలిసిన ఒక అమ్మాయి మర్డర్ జరిగింది. ఆమె ప్రియుడి గురించి తెలిసి శ్రీవాణి భర్త ఆమెను మర్డర్ చేశాడు. ఆ వివరాలు నన్ను సిరిచందన గారు కనుక్కోమన్నారు అన్నాడు. ఎవడా ప్రియుడు? నిరాసక్తంగా అడిగాడు. రవితేజ అని. ఒక ఆటం బాంబు పడ్డట్టయింది. వర్మ ఎప్పుడు వెళ్ళాడో కూడా ఆయన గమనించలేదు. తన కూతురు అరకు నుంచి ఒంటరిగా ఎందుకు వచ్చిందో కారణం దొరికినట్లయింది. సముద్రంలో కొట్టుకుపోతున్న వాడికి దిక్కు తోచనట్లు విష్ణువర్ధన్ రావుకు ఏం చెయ్యాలో తోచలేదు. ఈ పరిస్థితిలో తనకు సలహా ఇవ్వగలిగిన వాడు తన స్నేహితుడైన కమిషనర్ అశ్వత్థామ అనిపించింది. ముందు అతనికి ఫోన్ చేద్దామనుకున్నాడు, కానీ ఆ తర్వాత పర్సనల్గా వెళ్ళి కలిస్తే బాగుంటుందనిపించింది. ఆయన వెంటనే కమిషనర్ ఆఫీస్కి బయలుదేరారు. అశ్వత్థామ గదిలో ఆయన ప్రవేశిస్తున్న సమయానికి కమిషనర్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. అతని మొహం రక్తం లేనట్లు పాలిపోయి ఉంది. విష్ణువర్ధన్ రావు లోపలికి ప్రవేశించి కుర్చీలో కూర్చోబోతుండగా కమిషనర్ ఫోన్ పెట్టేసి ఆయన వైపు చూస్తూ, మీకు ఈ న్యూస్ ఎలా చెప్పాలో తెలియటం లేదు అన్నాడు. ఏమైంది అశ్వత్థామ? విష్ణువర్ధన్ రావు చేతులు వణికాయి, పిడికిళ్ళు బిగుసుకున్నాయి. మనిషిలో ఒక్కసారిగా బీపీ పెరిగింది. కిడ్నాపా? నా కూతుర్నా? ఎవరు? ఎందుకు అని అడిగాడు వణుకుతున్న కంఠంతో. బంగారు బిస్కెట్ల కోసం ఖాన్ అనే వ్యక్తి. ఏమిటి మీరు మాట్లాడుతున్నది? బంగారు బిస్కెట్లకి నా కూతురికి ఏంటి సంబంధం? అసలు ఏం జరుగుతోంది? దాదాపుగా అరిచాడు విష్ణువర్ధన్ రావు. మీ కూతురికి ఆ బంగారానికి ఏ సంబంధమూ లేదు, కానీ మేం పట్టుకున్న ఆ బంగారానికి బదులుగా వాళ్ళు మీ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఆ అమ్మాయిని వదిలిపెట్టడం కోసం మేము తిరిగి బంగారాన్ని అప్పగించాలని షరతు పెట్టారు అంటూ రవితేజగా ఈ విషయం చెప్పడం కోసమే ఫోన్ చేయసాగాడు కమిషనర్ అశ్వత్థామ. టక్ 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 చెవులు పగిలేలా వినిపిస్తున్న ఆ శబ్దానికి స్పృహలోకి వచ్చింది సిరిచందన.
చుట్టూ చీకటిగా ఉంది. ఆమెకు ఒక్క క్షణం తనెక్కడుందో అర్థం కాలేదు. లేవటానికి సత్తువ లేనట్లు అలాగే పడుకుని ఉంది. బయట వినిపిస్తున్న చప్పుడు క్రమంగా ఆగిపోయింది. చుట్టూ చీకటి. క్లోరోఫామ్ తాలూకు మత్తు పూర్తిగా దిగిపోయాక ఆమె లేచి కూర్చోవడానికి ప్రయత్నించింది. పైన ఏముందో చూసుకోకుండా లేచిపోవటంతో పెద్ద చప్పుడుతో తల పగిలేలా నుదుటికి పైకప్పు బలంగా తగిలింది. ఆ దెబ్బకి ఆమె గట్టిగా కేక పెట్టింది. అప్పుడొచ్చింది ఆమెకు అనుమానం. చెయ్యెత్తి తడిమి చూసింది. సరిగ్గా అడుగున్నర ఎత్తులో పైకప్పు తగిలింది. ఆమెకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. చుట్టూ తడిమి చూసింది. చెరో పక్క చెక్కలు తగిలాయి. అప్పుడు శబ్దం మళ్ళీ వినిపించసాగింది. టక్ టక్ టక్. ఆమె భయంతో ఎవరది గట్టిగా అరిచింది. మళ్ళీ చప్పుడు. ఎవరో సుత్తితో మేకులు కొడుతున్నట్లు. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. లోపల గాలి ఆడటం లేదు. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. గొంతు చించుకుని గట్టిగా ఎవరది, ఏం చేస్తున్నారు అని అడిగింది. బయట నుంచి సమాధానం లేదు. ఆమెకు అకస్మాత్తుగా ఒక విషయం అర్థమైంది. తను ఓ చెక్కపెట్టిలో బంధింపబడుతుంది. బయట ఎవరో మేకులు కొడుతున్నారు. సమాధిలో పూడ్చి పెట్టడం కోసం శవాన్ని పెట్టెలో పెట్టినట్టు తనని అందులో బంధించి బయట మేకులు దిగ్గొడుతున్నారు. ఆ ఆలోచన రాగానే ఆమె నిలువెల్లా వణికిపోయింది. నో నో అని గట్టిగా అరవసాగింది. 3-4 సార్లు అలా అరిచేసరికి ఆమె గొంతు కీచుపోయింది. శబ్దం బయటికి రాలేదు. ఆమెకు మరో విషయం కూడా అర్థమైంది. తను ఎంత అరచి గీ పెట్టినా బయటికి చిన్న శబ్దం కూడా వినిపించదు. ఆ ఆలోచన రాగానే ఆమె అరవటం మానేసింది. గాలి ఆడకపోవటం కాదు, చీకటి ఆమెను భయపెడుతోంది. చుట్టూ 1 అడుగు దూరంలో ఎటు చూసినా గోడల్లాంటి చెక్కలు. ఆ చెక్కల మధ్య గాఢాంధకారంలో పడుకుని ఉండవలసి రావటం, అదే ఆమెను భయపెడుతోంది. చిన్న వెలుగురేఖ కోసం ఆమె ఉక్కిరి బిక్కిరవుతోంది. ఈ ఊపిరి ఆడకపోవటం అనేది శ్వాస కోసం కాదు, వెలుగు కోసం. ఆ పరిస్థితి అనుభవిస్తే గానీ తెలియదు. భయంకరమైన స్థితి అది. ఇంతలో చెక్కపెట్టెని గాలిలోకి ఎత్తుతున్నట్లు అది కదిలింది. ఎక్కడికి తీసుకువెళ్తున్నారు తనని? అలాగే సజీవంగా భూమిలో పాతిపెట్టేస్తారా? అవును. అలా కాకపోతే ఎందుకు తనని ఈ విధంగా బంధిస్తారు? పెట్టెను నెమ్మదిగా కిందికి దింపుతున్నారు. సిరిచందన ఊపిరి బిగపట్టింది. తనని గోతిలోకి దింపుతున్నారా? పైన మట్టి పోసేస్తారా? ఎంతకాలం బతుకుతుంది తను? అరగంట, పావుగంట, 5 నిమిషాలా? ఆమె ఒళ్ళు తడిసి మొద్దైపోవటం ఆమెకు తెలుస్తోంది. కానీ తను గాలి ఆడక మరణించదు. క్రెస్టోఫోబియా, చీకటిని చూసి భయపడే వ్యాధి వచ్చి మరణిస్తుంది. అప్పటికే ఆ సిస్టమ్ తనకి తెలుస్తోంది. తను క్లోరోఫామ్ మత్తు నుంచి బయటకు వచ్చినట్లు, మెలకువగా ఉన్నట్లు బయట వాళ్లకు తెలియాలని చెప్పి ఆమె పిడికిళ్ళు బిగించి పైకప్పు చెక్కకేసి బలంగా కొట్టసాగింది. అయితే బయట నుంచి ఆమె చర్యకి ఏ ప్రతిస్పందన కనపడలేదు. తనున్న పెట్టెని మరో 4 అడుగులు దూరంగా జరిపినట్లు ఆమె గ్రహించింది. ఆ తరువాత ఆ పెట్టె పడవలాగా కొద్దిగా అటూ ఇటూ ఊగింది. ఆమె దొర్లిపోకుండా ఉండటానికి చెరోవైపు చెక్కని చేతులతో అదిమి తన శరీరం కదలకుండా ఉండటానికి ప్రయత్నించాల్సి వచ్చింది. పెట్టె అటూ ఇటూ ఊగుతూనే ఉంది. తరువాత నెమ్మదిగా అది ఆగిపోయింది. ఆగబోయే ముందు కూడా ఒక చిన్న కెరటం వచ్చి తగిలి పడవలాగా అది కదిలి ఆ తరువాత నిశ్చలత్వాన్ని సంతరించుకుంది. అప్పుడు అర్థమైంది ఆమెకు ఆ విషయం. తనని నీటి గుంటలో పడేశారు. అవును, నిశ్చయంగా నీటి గుంటలోనే. ఆమెకు బిగ్గరగా ఏడవాలనిపించింది. ఏడవటానికి కూడా ఓపిక లేనట్లు అలా ఉండిపోయింది. ఒక బ్రతికున్న మనిషిని చెక్కపెట్టెలో బంధించి నీటి గుంటలో పడేయటం అసలు మానవత్వం ఉన్న ఏ మనిషి కల్లో కూడా ఊహించలేని విషయం అది. తన చుట్టూ నీరు ఉందని, అది ఏ క్షణమైనా చెక్క సందుల గుండా లోపలికి రావచ్చని, తను లోపలే చచ్చిపోతుందని, ఆ తరువాత తన శవం కుళ్ళి కృషించి నాశనమైపోతుందని ఆమెకు అర్థమయ్యేసరికి ఆమెకు ఫిట్స్ వచ్చినట్లు అనిపించింది. అసలు ఆ ఆలోచనలతోనే గుండె ఆగిపోతుందేమో అన్న భయం కలిగింది. ఒక దిండుతో మొహాన్ని గట్టిగా నొక్కి పెడితే ఉక్కిరి బిక్కిరి అయినట్లు కలిగే భయం. కాళ్ళు చేతులు కొట్టుకోవాలన్నంతగా చీకటి పిచ్చెక్కించేస్తోంది. వెలుగు చూడాలన్న కాంక్ష ఆమెలో క్షణానికి అధికమవసాగింది. లోపల ఏదైనా మేకు దొరికితే దాంతో చెక్కకు రంధ్రం పెట్టి దాంతో లోపల పడే వెలుగురేఖను చూడాలన్న కాంక్ష అది. లోపలికి నీళ్లు వచ్చి తను ఉక్కిరి బిక్కిరై మరణించినా సరే ముందు వెలుగును చూడాలి. తను చీకటిని భరించలేదు. ఆమె చుట్టూ తడిమి చూసింది. తలకు పైగా 6 అడుగు ఎత్తులో ఒక ఇనుప చట్రం లాంటిది తగిలింది చెక్క పెట్టెలో. అలాంటి ఇనుప చట్రం అవసరం ఏముందా అని
ఆమె దాన్ని పూర్తిగా చేతులతో పరీక్షించి చూసింది. అదేమిటో ఆమెకు అర్థం కాలేదు. అదేవిధంగా కాళ్ళ దగ్గర ప్లాస్టిక్ బకెట్ తగిలింది. తలకి కొద్దిగా పక్కగా ఒక పేపర్ ప్యాకెట్ లాంటిది తోచింది. లోపల ఏముందో ఆమెకు అర్థం కాలేదు. దాన్ని విప్పి చూసింది. లోపల ఒక గట్టి పదార్థం లాంటిది ఉంది. అదేమిటో ఆమెకు అర్థం కాలేదు. కళ్ళకు దగ్గరగా పెట్టుకొని చూస్తే ఏమైనా కనపడుతుందేమో అనే ఉద్దేశంతో ఆమె దాన్ని మొహానికి దగ్గరగా తెచ్చుకుని చూసింది. అప్పుడు అర్థమైంది అదేమిటో. క్యాడ్బరీస్ చాక్లెట్. కమిషనర్ అశ్వత్థామ, రవితేజ తండ్రి సత్యనారాయణ, విష్ణువర్ధన్ రావు ఆ గదిలో కూర్చుని ఉన్నారు. ముగ్గురు చూపు టెలిఫోన్ మీదే ఉంది. ఏ క్షణమైనా అది మోగవచ్చు. దానికోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మరో చోట తన ఆఫీసులో రవితేజ అదే ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఖాన్ ఎక్కడికి ఫోన్ చేస్తాడో తెలియదు. అందువల్ల ఎవ్వరూ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. చెరో ఫోన్ దగ్గర ఉన్నారు. అరగంట తర్వాత కమిషనర్ ఆఫీసులో ఫోన్ మోగింది. అశ్వత్థామ చప్పున ఫోన్ తీసుకుని హలో అన్నాడు. అట్నుంచి ఏ సమాధానమూ లేదు. అశ్వత్థామ గట్టిగా హలో హలో అన్నాడు. అట్నుంచి గురగురమని శబ్దం వినిపించింది. తరువాత కంఠం వినిపించింది. అవతలి వ్యక్తి మాట్లాడడం లేదని, అది కేవలం టేప్ రికార్డర్లో రికార్డ్ చేసిన కంఠం అని కమిషనర్కి అర్థమైంది. అంటే తనేం మాట్లాడినా లాభం లేదు. అవతలి వ్యక్తి చెప్పిన మాటల్నే తను వినగలడు. అంతలో అవతల నుంచి కిడ్నాపర్ కంఠం వినపడసాగింది. జాగ్రత్తగా వినండి. సిరిచందన సురక్షితంగా ఉంది. అయితే ఆమె ఒక శవపేటికలో భద్రపరచబడింది. చుట్టూ ఫైబర్ గ్లాస్ ఉన్న ఆ శవపేటిక ఒక నీటి గుంటలో అడుగున పారవేయబడి ఉంది. నీటి ఒత్తిడికి ఆ పేటిక పగిలిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. లోపలికి నీటి చుక్క కూడా పోదు. అయితే ఒక చిన్న ప్రమాదం ఏమిటంటే లోపలి చీకటికి ఆమె అలవాటు పడాలి. ఆ నిశ్శబ్దానికి ఆమె పిచ్చెక్కిపోకుండా ఉండగలగాలి. అలా మరణించకుండా ఉండాలంటే వీలైనంత తొందరలో నాకు ఆ బిస్కెట్లు అందించాల్సి ఉంటుంది. ఎలా ఎప్పుడు అనేది నేను మళ్ళీ చెప్తాను. టేప్ రికార్డర్ ఆగిపోయిన శబ్దం. ఆ ఫోన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకునే ప్రయత్నం ఏమీ చేయలేదు అశ్వత్థామ. దానివల్ల ఏ లాభమూ ఉండదని తెలుసు. ఒకవేళ పోలీసులు అక్కడికి వెళ్ళినా అక్కడ ఎవ్వరూ ఉండరు. మహా దొరికితే ఓ చిన్న టేప్ రికార్డర్ దొరుకుతుంది. ఆయన కిడ్నాపర్ గురించి ఆలోచించటం లేదు. సిరిచందన స్థితి గురించి ఆలోచిస్తుంటే రోమాలు నెక్కబొడుచుకున్నాయి. ఒళ్ళు గగురు పొడిచింది. ఇంత అనుభవం ఉన్న పోలీస్ ఆఫీసరు వణికిపోయాడు. అశ్వత్థామ ముఖ కవళికలను గమనిస్తున్న విష్ణువర్ధన్ రావు ఏం జరిగింది అని అడిగారు ఆత్రంగా. అశ్వత్థామ ఏం జరిగిందో చెప్పాడు. ఒక శవపేటికలో భూమి అడుగున బురద గుంటలో తన కూతురు నిస్సహాయంగా పడి ఉందని, ఏ క్షణమైనా ఆమె ప్రాణాలు పోవచ్చని కమిషనర్ చెప్తున్నది వినగానే విష్ణువర్ధన్ రావు స్పృహ తప్పాడు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.